నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక మైనర్ పిల్లడి కస్టడీ విషయంలో గౌరవ కేరళ హైకోర్టు ఇద్దరు జడ్జి ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. జస్టిస్ అనిల్ కె నరేంద్ర, జస్టిస్ జి గిరీష్. ఒక 8 సంవత్సరాల బాలుడి తండ్రి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ బాలుడు అతని బంధువుల దగ్గర ఉంటున్నాడు. తల్లి గార్డియన్షిప్ అండ్ వార్డ్స్ యాక్ట్ కింద పిటిషన్ పెట్టింది. మా అబ్బాయి నాకు ఇమ్మంటే వాళ్ళ తల్లిదండ్రులు దగ్గర బంధువులు ఉంచుకున్నారు అని చెప్పేసి, అది కాదు అనుకుంటే హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసింది. హేబియస్ కార్పస్లో ఇద్దరు జడ్జిల ధర్మాసనంకి వచ్చింది కేరళ హైకోర్టు. ఆ పిల్లాడిని పిలిపించి నువ్వు ఎక్కడుంటావు అంటే పిల్లాడు క్లియర్గా తన తండ్రి యొక్క దగ్గర బంధువుల దగ్గరే ఉంటాను, తల్లి దగ్గర ఉండను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇట్లా కోర్టులు ఆ పిల్లాడి మాటలను గౌరవించి అయినా కూడా తల్లి దగ్గరే ఉండాలి అని ఆదేశాలు ఇవ్వలేదు. పిల్లాడు భవిష్యత్తు ఆలోచించి పిల్లాడి ఎక్కడుంటాడో పిల్లాడే డిసైడ్ చేసుకోవాలి. తల్లికి ఇటువంటి హక్కు లేదు, పిల్లాడికి ఎగనెస్ట్గా ఇలా మేము కావాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాల ద్వారా మనకు తెలిసేది ఏంటి? ఎవరైనా మైనర్ పిల్లలు తమకిష్టం వచ్చిన వాళ్ళ దగ్గర ఉండొచ్చు. కేవలము నేచురల్ గార్డియను తల్లి తండ్రి దగ్గర బంధువుల దగ్గరే కాదు, పిల్లాడు ఎక్కడైనా ఉండొచ్చు. ఆ పిల్లాడి ఇష్టాలను కోర్టు గౌరవించి అలా ఫాలో అవుతాయి అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. పిల్లాడికి ఎగనెస్ట్గా లేదు, మీ తల్లి దగ్గరే ఉండాలి, తండ్రి దగ్గరే ఉండాలి, లేకపోతే వాళ్ళ దగ్గర ఉండాలి అని ఆదేశాలు ఇవ్వడానికి లేదు. పిల్లాడు తన ఇష్టం వచ్చినట్టుగా ఎవరి దగ్గర ఉండాలని డిసైడ్ చేస్తే వాళ్ళ దగ్గరే ఆ పిల్లాడు ఉంటాడు. ఆ పిల్లాడికి ఎగనెస్ట్గా మేము ఆదేశాలు ఇవ్వలేము అని చెప్పేసి ఇటువంటి తల్లి ఫైల్ చేసిన హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్ను డిస్మిస్ చేయడం జరిగింది. ఈ రిట్ ద్వారా, ఈ ఆదేశాల ద్వారా తెలిసేది ఏంటంటే ఎవరైనా మైనర్ పిల్లలు తమకిష్టం వచ్చిన వాళ్ళ దగ్గర ఉండొచ్చు. వాళ్ళకి ఇష్టానికి ఎగనెస్ట్గా కోర్టులు ఎక్కడ కూడా ఫాలో కావు, కోర్టులు ఎక్కడ కూడా ఆదేశాలు ఇవ్వవు, కోర్టులు ఎక్కడ కూడా తీర్పులు ఇవ్వవు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.